సభాధ్యక్షులు, వ్యవసాయ శాఖ మార్చులు పెద్దలు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాక్కిటి శ్రీహరి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి గారికి, అట్లాగే గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి, శ్యామల్ కిరణ్ రెడ్డి గారికి, నా తోటి సహచర శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం బహుశా ప్రత్యేక రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమంగా చెప్పటానికి నాకు ఎటువంటి సందేహం లేదు. కారణం, ఇప్పుడే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంటు, కాంగ్రెస్ అంటేనే రుణమాఫీ, కాంగ్రెస్ అంటేనే మద్దతు ధర, కాంగ్రెస్ అంటేనే మద్దతు ధరతో పాటు ప్రోత్సహించడానికి కావలసిన విధంగా బోనస్ ధరలు కూడా. కాంగ్రెస్కి వ్యవసాయానికి విడదీయరాయినటువంటి సంబంధం ఉంది. ఈనాటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రకాలుగా ఆనాటి ప్రభుత్వం రకరకాల ప్రచారాలు కూడా చేసింది. కానీ నేను కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. కేవలం మేము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఎవరు ఊహించని విధంగా అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రైతు సోదరుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. దాంట్లో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎవరు కూడా, ఏ రాష్ట్రం కూడా వచ్చిన 3-4 నెలల్లో ఆ యొక్క రాష్ట్రం దాదాపు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. అది కేవలం ఈ రాష్ట్రంలో మాత్రమే జరిగింది. అట్లాగే అది చేస్తూ రైతు భరోసా తప్పనిసరిగా నాటి ప్రభుత్వం
ఆ సీజన్లో వదిలేసి వెళ్ళింది. కానీ మనం మాత్రం రైతులకి అన్యాయం చేయకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రిమండలి సభ్యులందరితో మాట్లాడి పెద్ద ఎత్తున రైతు భరోసా వేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. రైతు భరోసాకి ఇప్పటి వరకు 13,088 కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టడం జరిగింది. రుణమాఫీ 21,000 కోట్లు కాకుండా. అట్లాగే బోనస్ సంబంధించి 1,199 కోట్ల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఇంతవరకు మద్దతు ధర గురించి మాట్లాడారు తప్ప పండించిన పంటకి బోనస్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పండించిన వడ్లకి, ధాన్యానికి, సన్నధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయల లెక్కగట్టి 1,119 కోట్ల రూపాయల్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది కేవలం ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం మాత్రమే. అట్లాగే ఇన్సూరెన్స్ సంబంధించి గత ప్రభుత్వాలు పూర్తిగా మర్చిపోయినటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని దాదాపు 2,181 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కోసం రైతుల పక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. అట్లాగే 10 సంవత్సరాలు నేను చూశాను. ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పంట నష్టం జరిగితే మేమందరం వెళ్ళి చూసేవాడు. ముఖ్యమంత్రిని ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేవాడు. రైతుల పక్షాన జరిగినటువంటి పంటకి నష్టం ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేసినప్పుడు కూడా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు పంట నష్టం జరిగినా వెంటనే ప్రభుత్వాలు ఎన్యూమరేట్ చేసి లెక్కగట్టి ఆ పంటకి నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులను గుర్తు చేసి కూడా డిమాండ్ చేస్తే కూడా ఆనాటి ప్రభుత్వం ఏ ఒక్క సంవత్సరం కూడా పంట నష్టపరిహారం గురించి ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రకంగా అయితే చేశాయో తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో పంటకు నష్టం జరిగితే ఆ నష్టాన్ని అంచనా వేసి దాదాపు 260 కోట్ల రూపాయలు పంట నష్ట పరిహారం చేసింది కూడా మన ప్రభుత్వమే. ఇది తిరిగి మళ్ళీ మనం మొదలుపెట్టాం. అట్లాగే రాష్ట్రంలో రైతాంగ సోదరుల కోసం దాదాపు 29 లక్షల పంప్ సెట్లకి పవర్ సబ్సిడీ పేరు మీద ఇప్పటికి 16,691 కోట్ల రూపాయల్ని ఆర్థిక శాఖ, కరెంటు శాఖకి నిధులు చెల్లించింది రైతుల తరఫున. అట్లాగే ఇరిగేషన్ సంబంధించి ఒక 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మొత్తంగా మన పార్టీ, మన ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాటి వరకు ఇప్పుడే మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈనాటి వరకు దాదాపు 70,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టాం. రాబోయే సంవత్సరాల్లో కూడా మొత్తం 5 సంవత్సరాల్లో రైతుల కోసం దాదాపు 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. 3.5 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఇది రైతుల కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున రైతుల కోసం కార్యక్రమాలు తీసుకొని పోతూ ఈరోజు మళ్ళీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతాంగ సోదరులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగ సోదరులకు ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఆ నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 5 ఎకరాలు కాదు,
ఈ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి ఎకరం, అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఆ ఎకరాలన్నిటికీ కేవలం అది కూడా నెలలు తీసుకోవట్లేదు. మేము నెలల తరబడి కూడా తీసుకోదలుచుకోలేదు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలనేటువంటి ఆలోచనతో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే కేబినెట్ సమావేశం నిర్ణయం చేసుకొని ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి సహచర సభ్యులందరూ కూడా నిర్ణయం చేసుకొని కేవలం 9 రోజుల్లో మాత్రమే, కేవలం 9 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేయాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకొని, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని, ధైర్యంతో కూడినటువంటి నిర్ణయంతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరుక్షణం నుంచే వారు మాట్లాడి వారు ఇక్కడి నుంచే ఆ మీటను నొక్కుతారు. ఇక్కడి నుంచే మీటను నొక్కుతారు. ఇక్కడ మీటర్ నొక్కుతా ఉంటే అక్కడ రైతుల అకౌంట్లో టింగ్ 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 అంటూ డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి వచ్చాం. మిత్రులారా, నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి బాధలు ఉన్నప్పటికీ కూడా రూపాయి పోగేసి ప్రతి రూపాయిని ప్రజల కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. చేసే ప్రతి ఆలోచన పని కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం మీకు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఒక్కడే కాదు, భూమి లేని నిరుపేద ప్రజలుంటే, ఆ నిరుపేద ప్రజలు వ్యవసాయ కార్మికులుగా ఉంటే వారికి కూడా సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల లెక్కన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద రైతుల పక్షాన్ని నిలబడిన రైతుల కూలీల గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనసుతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఆలోచన చేయి. ఇన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పెద్ద ఎత్తున సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ప్రజల కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉంది. ఈ రకంగా ముందుకు పోతా ఉంటే భవిష్యత్తులో మాకు పుట్టగదులు ఉండవనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం బురద జల్లాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంది. దీన్ని గమనించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సోదరులారా, రైతులారా, ఆలోచన చేయి. మన కోసం ఈనాటి ప్రభుత్వం నిటారుగా నిలబడి వారికి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకిచ్చిన మాట ప్రకారం కేవలం 9 రోజుల్లోనే ఉన్న ఎకరాలన్నిటికీ కూడా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది. అటువంటి ప్రభుత్వాన్ని అరచేతిలో పెట్టుకొని ఆశీర్వదించి నిలబెట్టుకొని అవాకులు చవాకులు మాట్లాడి బురద తల్లేటువంటి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే చూడలేనటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ప్రజలకి వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని అడ్డగోలుగా మాట్లాడేటువంటి ఆ నాయకత్వానికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళే చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దెయ్యాలని, ఆ దెయ్యాలు ఈరోజు వికటాట్టాసం చేసి గ్రామాల్లోకి వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. రైతులుగా నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఊరు పొలిమేరల్లో కూడా దెయ్యాల్ని రానియొద్దు. గ్రామాలు సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, రైతన్నలు బాగా ఉండాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ చేసేటువంటి ఈ కార్యక్రమానికి మాకు మీ ఆశీర్వచనాలు, మీ దీవెనలు మెండుగా ఉంటే ఇంకా ధైర్యంగా రైతుల కోసం ఇంకా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మరొక్కసారి
సవనీయంగా మనవి చేస్తూ ఈ సంవత్సరం ఇప్పటికే 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున రైతుల కోసం ఖర్చు పెడతామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.